హాయ్ అండి. వెల్కమ్ టు నేను మీ జాహ్నవి. ఈరోజు మన వీడియోలో హనుమంతుని యొక్క విశిష్టత గురించి, ఆయనకు ఏమేమి సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకరోజు హనుమంతుడు శనీశ్వరునితో ఇలా మాట పుచ్చుకున్నాడు. ఎవరు నాకు పరమ భక్తులు అయి ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ జాతకంలో శనీశ్వరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమాన్ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే శనీశ్వరుని ప్రభావం ఎక్కువగా ఉండకూడదు అని హనుమంతుడు శనీశ్వరుని దగ్గర మాట పుచ్చుకున్నారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే మంగళవారం రోజు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి నియమ నిష్టలతో హనుమంతునికి తమలపాకులను సమర్పించండి. ఇలా చేయడం వలన మీ కోరికలు నెరవేరుతాయి. మంగళవారం రోజున హనుమంతుడికి జిలేబీ సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మంగళవారం రోజు హనుమంతునికి బెల్లం, శనగలు ప్రసాదంగా సమర్పిస్తే మంగళదోష ప్రభావం నుంచి విముక్తి పొందుతారు మరియు అనేక సమస్యలను తొలగిస్తుంది. మంగళవారం రోజు హనుమంతునికి లవంగం, యాలకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. మంగళవారం రోజు హనుమంతునికి కొబ్బరికాయ సమర్పిస్తే ప్రతికూల శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇలా 11 మంగళవారాలు చేస్తే మంత్రాలు, తంత్రాలు, శక్తుల నుండి విముక్తి పొందుతారు.